సప్తపది ఆంధ్రభూమి మినీ నవలకు స్వాగతం. 7వ భాగం. ట్రేతో లోపలికి అడుగుపెట్టిన ఆమెను చూడగానే, అదేమిటమ్మా మీరు తెచ్చారంటూ జ్యోతి ఆవిడ చేతిలోని అందుకుంది. వేరెవరితోనూ పంపి ఉంటే నా అందమైన కోడలి అందమైన అంతరంగం నాకు తెలిసి ఉండేది కాదు కదా అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అదృష్టం మనల్ని వరించిందిరా అన్న తల్లితో. నిజమేనమ్మా అన్నాడు మధు. అదృష్టం నాది కూడా అమ్మగారు, ఇంత మంచి మనుషుల మధ్యకు రావటం అంది జ్యోతి. అందరం అదృష్టవంతులమే అన్నారు ఏకకంఠంతో తల్లి కొడుకులు. అయితే ఉండు, సీతకు ఈ శుభవార్త చెప్పి వస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళి చక్కెర డబ్బా తీసి కాస్త చక్కెర తీసి సీత నోట్లో పోసింది. వియ్యపురాలికి స్వాగతం అన్న ఆవిడ మాటలకు సీత సిగ్గుపడిపోయింది. తాను వంట చేయటానికి వచ్చిన ఏనాడు ఆ భావంతో కాక ఇంటి మనిషిలా చూసుకున్నారు. ఇప్పుడు అలాంటి మనుషులతో వియ్యమంటే ఎంత అదృష్టం. దేవుడు ఇన్నాళ్లకు తన జీవితంలో ఒక శుభగడియ తొంగి చూసేటట్లుగా చేశాడు. 1 నెలలో వివాహం జరిగి జ్యోతి అత్తవారింట అడుగుపెట్టింది. ఒంటి నిండా నగలతో చక్కని పట్టుచీరలో ఉన్న చెల్లిని చూసి ఒక్క క్షణం రాధ మనసు ఈర్ష్యకు లోనైంది. తాను ఈ సంబంధం వద్దని పొరపాటు చేసిందా అని ఒక్క క్షణం ఆలోచించింది. ఆమె ఆశించినట్లుగానే జ్యోతి మధు సాంగత్యంలో దాంపత్యంలో ఉన్న మధురిమలు చవిచూసింది. ఒకరి అభిరుచులు ఒకరు తెలుసుకొని దానికి అనుగుణంగా వ్యవహరించేవారు. ప్రతి విషయాన్ని చర్చించుకొని ఏకాభిప్రాయానికి రావటం. ఒకసారి అతనిది పై చెయ్యి అయితే రెండవసారి జ్యోతిది. వారి సంసార సరిగమలు రోజుకో కొత్త రాగాన్ని ఆలపిస్తూ నవ కవితలకు నాంది పలికాయి. వారి కాపురం ఎంతో హాయిగా ఆనందంగా సాగుతోంది. మధు లాంటి సహృదయుడు తన భర్తగా లభించడం తన అదృష్టంగా భావిస్తోంది జ్యోతి. ఇంటి బాధ్యతలన్నీ నెత్తిన వేసుకొని చాకచక్యంగా నిర్వహిస్తోంది. సావిత్రమ్మకి ఇప్పుడు కాలక్షేపం కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. కూతురి ఇంట్లో వంట మనిషిగా చేయటం ఇష్టం లేక సీత పని మానివేసింది. ఇంకో వంట మనిషిని పెడతానంటే తిరస్కరించి తానే వంట చేయటం మొదలుపెట్టింది జ్యోతి. ఈ మాత్రం దానికి వేరే వంట మనిషి అవసరం లేదు. మా ఇంట్లో నాకు ఇంతకన్నా ఎక్కువ పని ఉండేది. మరీ పని లేకపోతే సోమరితనం అలవాటు పడుతుంది అంటూ సున్నితంగా తిరస్కరించింది. అందరి హృదయాల్లో జ్యోతి నిండిపోయింది. ఆమె లేకపోతే ఇప్పుడు ఆ ఇంట్లో ఒక అంగుళం కూడా కదలదు. 7 ఏళ్లు పూర్తి అవటంతో వెంకటేశ్వరరావు ఇంక తిరిగి రాడని నిశ్చయించి గవర్నమెంట్ అతని ప్రావిడెంట్ ఫండ్లో మిగిలిన డబ్బు సీతకు అందచేసి పెద్ద కొడుకు రాఘవకు ఆఫీసులో ఉద్యోగం ఇచ్చారు. ప్రావిడెంట్ ఫండ్ సీతమ్మ గారి దగ్గర అప్పుగా కొంత డబ్బు తీసుకొని రాధని ఇష్టపడి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానన్న దూరపు బంధువుకు ఇచ్చి రాధ పెళ్లి జరిపించింది. ఈసారి కూడా పెళ్లి వద్దంటే వృద్ధకన్యగా మిగిలిపోతానేమో అనుకొని మనసుకు ఇష్టం లేకపోయినా రాజకుమారుడు కోసం ఎదురు చూడకుండా పెళ్లికి ఒప్పుకుంది రాధ. పెళ్లిలో అంతా తానే అయి తిరిగింది జ్యోతి. సావిత్రమ్మ గారు తమ తరపు నుంచి పుస్తెల గొలుసు బహుకరించారు. సీత నిరాకరించినా ఆవిడ ఒప్పుకోలేదు. బంధువులంతా జ్యోతిని చూసి జాలి, ఈర్ష్య, సంతోషం అన్నీ కలిపి దాన్ని ఎలా ప్రదర్శించాలో తెలియక ఆగిపోయారు. సీతకు ఆడపిల్లల బాధ్యత తీరిపోయింది. పెద్ద కొడుకు ఉద్యోగస్తుడయ్యాడు. చిన్నవాడు తండ్రి గుణగణాలు పుడికిపుచ్చుకున్నాడు. చదువు పూర్తి కాలేదు. భోజనానికి ఇంటికి రావటం తప్ప మిగిలిన సమయాల్లో రోడ్డు మీద బలాతూరుగా తిరగటమే అతని ఉద్యోగం. ఇన్నాళ్ల తర్వాత సీత జీవితంలో విశ్రాంతి దొరికింది. 15 ఏళ్ల పిల్లగా సంసారంలో అడుగుపెట్టి నేటిదాగా ఎడతగని పనితో సతమతమయ్యింది. ఒక్కసారిగా జీవితంలో శూన్యం ఏర్పడ్డట్టుగా అనిపిస్తుంది. ఎంత వద్దనుకున్న వెంకటేశ్వరరావు ఆలోచనలు ఆమెను చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు తిరిగి రావచ్చు కదా. పంచుకునేందుకు తీర్చటానికి బాధ్యతలు కూడా లేవాయా. అతనితో సుఖాలు పంచుకోకపోయినా కష్టాల కొలిమిలో మాడిపోయినా ఇప్పుడు అతను వస్తే అతన్ని ఆదరించడానికి రెడీగా ఉంది సీత. సగటు భారత స్త్రీ. అతని రాకతో ఆమెకు మళ్ళీ కష్టాలు రావన్న గ్యారంటీ కూడా లేదు. ఒకరోజు జ్యోతిని చూడటానికి వచ్చింది సీత. అత్తా కోడలు హాలులో కూర్చొని ఉన్నారు. జ్యోతి ఏదో పుస్తకం అత్తగారికి చదివి వినిపిస్తుంది. మాట్లాడకుండా వచ్చి జ్యోతి పక్కన కూర్చుంది. జ్యోతి చదువుతుంది. భగవంతుడి మాయను వివేకంతోనూ దైవచింతనతోనే దూరం చేసుకోవాలి. మాయను అర్థం చేసుకోనంత కాలం
మనని ఆడిస్తూ ఉంటుంది. అశాశ్వతమైనది సత్యం అనుకోవటమే మాయ. ఈ దేహం చుట్టూ ఉన్న బంధాలు బంధుత్వాలు అన్నింటినీ వదలనక్కర్లేదు. శాశ్వతం కాదని తెలుసుకొని జీవిస్తే వైరాగ్యం సిద్ధిస్తుంది అని అక్కడితో ఆపింది. ఏం చదువుతున్నావమ్మా? అత్తయ్య గారి కోసం రమణ మహర్షి గారి బోధలు ఉన్న పుస్తకం చదువుతున్నానమ్మా. ఈరోజు ఎందుకో ఆవిడ కళ్ళు కొంచెం మసకగా ఉన్నాయట. రోజు అయితే ఆవిడే చదువుకుంటారు. ఆవిడ దినచర్యకు అంతరాయం కలగటం ఇష్టం లేక నేను చదివి పెడతానని చెప్పాను. నువ్వు ఇందాక చదివిన వాక్యాలు ఎంత బాగున్నాయి తల్లి. అతని మాయను మనం అర్థం చేసుకోనంతకాలం అది మనల్ని ఆడిస్తుందన్నది ఎంత నిజం. ఇలాంటి సూక్తులు చెప్పారు కాబట్టి వారు మహాపురుషులయ్యారు. ఇలాంటి ఆధ్యాత్మిక బోధనలు ఉన్న పుస్తకాలు మా ఇంట్లో చాలా ఉన్నాయి. అమ్మ, నువ్వు కూడా తీసుకువెళ్ళి చదువుకో. మంచి కాలక్షేపం, జ్ఞానం మనవి మనం తెలుసుకునేందుకు ఉపయోగపడతాయి. మా అత్తగారు ఇవన్నీ ఇప్పటికి చాలాసార్లు చదివారు. ప్రతిసారి కొత్త అర్థాలు కనపడతాయి అంటారు. నేను కూడా అప్పుడప్పుడు చదువుతుంటాను. మనకు తెలియని ఎన్నో విషయాలు ఇలాంటి మహాత్ముల బోధనలో అర్థం చేసుకోవచ్చు. మీ సంరక్షణలో నా కూతురు విజ్ఞానధనం కూడా సంపాదించుకుంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంది వదిన గారు. నేను నేర్పటం ఏమిటి? నన్ను చిన్నపిల్లని చేసి తనే నాకు అన్నీ నేర్పుతుంది. అయ్యో అలాగా? తప్పమ్మా జ్యోతి. అమ్మగారి మాట నువ్వు వినాలి. ఆవిడ ఎలా చెప్తే అలా నడుచుకోవాలి. వదిన గారు, మా జ్యోతి మీ ఇంటి పద్ధతులకు అలవాటు పడేలా చెయ్యండి. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి అంటున్న సీతను చూసి వారించింది సావిత్రమ్మ. నీ కూతుర్ని నువ్వు తక్కువ అంచనా వేయకు సీత. మన ఎవరిలోనూ లేని వ్యక్తిత్వం, విఘ్నత ఆ అమ్మాయిలో ఉన్నాయి. అదే ఎలా వచ్చిందో తల్లిగా నీకు తెలిసేమో కానీ నాకు తెలియదు. జ్యోతి సమక్షంలో నేను చిన్నపిల్లని అవ్వడానికి రెడీ. మా జీవితాల్లోకి జ్యోతిలా ప్రవేశించింది నీ పిల్ల. మా ఇంట్లో అందరం జ్యోతి మీద ఎంత ఆధారపడ్డామంటే జ్యోతి లేని జీవితం మేము ఊహించలేము. మీరు మరీ పొగుడుతున్నారు వదిన గారు. నా కూతురు చాలా అదృష్టవంతురాలు. తల్లి లాంటి అత్తగారు దొరికినందుకు. ఇంట్లో అందరూ బాగున్నారమ్మా? అక్క ఎలా ఉంది? తన సంసారం సుఖంగా సాగుతుందా? బావగారు మంచివారేనా? అన్నయ్య ఉద్యోగం ఎలా ఉంది? అయ్యాయా నీ ప్రశ్నలు? అందరూ బాగానే ఉన్నారు. రాధ కూడా తన ఇంట్లో సుఖంగా ఉంది. చిన్న కొడుకు సంగతి చెప్పలేదు. వాతావరణం పాడు చేయటం ఇష్టం లేక. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నారమ్మా. నువ్వు కూర్చొని మాట్లాడుతూ ఉండు. నేను నీకు అమ్మకు కాఫీ కలిపి తెస్తాను. జ్యోతి అత్తగారిని కూడా అమ్మ అని సంబోధిస్తుంది. అప్పుడప్పుడు కూతురిని చూడటానికి వచ్చిన సీతకు ఇదివరలోలాగా కూరలు పళ్ళు ఇవ్వకపోతే సీత నిరాకరించింది. పిల్లకి ఏం పెట్టలేకపోయినా ఆడపిల్ల సొమ్ము తీసుకోవడానికి తన మనసు అంగీకరించదని చెప్పింది. ఆ కుటుంబానికి సహాయం చెయ్యాలని ఉన్నా ఆమె అభిమానాన్ని కించపరచటం ఇష్టం లేక సావిత్రమ్మ గారు ఊరుకునేవారు. జ్యోతి సంతోషం చూసి తాను తప్పు చేయలేదని తనను తాను సమాధానపరుచుకునేది. రాధ కూడా జ్యోతిల సంసారాన్ని స్వర్గతుల్యం చేసుకుంటే ఎంత బాగుండును. పరిస్థితులకు రాజీపడి పెళ్లి చేసుకుంది కానీ భర్త సంపాదనతో సంతృప్తి లేదు రాధకు. అతని జీతంతో ఆమె కలలు జీవితం సాకారం కావడం జరగని పని. చెల్లికి కారు ఉంది కాబట్టి కనీసం తమకు స్కూటర్ ఉంటే బాగుండనని కోరిక. భర్తను స్కూటర్ కొనమని పోరు. రాధ అందం చూసి కష్టాల్లోంచి వచ్చిన పిల్ల కాబట్టి తనకొచ్చే జీతంతో ఇంటిని స్వర్గం చేస్తుందని సుందర్ ఆశపడి తల్లి పోరుతున్నా కట్నం పొద్దని రాధను చేసుకున్నాడు. అతని ఆశ నిరాశ అయింది. కలల్లో విహరించే రాధకు సుందర్ అప్రయోజకుడి క్రింద లెక్క. చెల్లెళ్ళ కన్నా తాను అధికురాలినని చూపించుకోవాలని తాపత్రయం. మనం మనసులో ఇష్టం వచ్చినన్ని ఆలోచనలు చేసుకోవచ్చు. కలలు కూడా కనవచ్చు. కలలు స్వప్నం అయితే జీవితం బాహ్యం. ఆ కలల్ని బాహ్యంలోకి అనుభవంలోకి తేవాలంటే క్రియ జరగాలి. అంటే మనం కనే కలలను సాకారం చేసుకోవాలంటే దానికి అనుకూలమైన క్రియ జరగాలి. దాన్ని సాధించటానికి అవసరమైన శ్రమ పొందాలి. శ్రమ లేకుండా చేస్తే దేన్ని జీవితంలో సాధించలేము. రాధలో లోపించింది ఇదే. తన వంతు ప్రక్రియ తను కూడా చేస్తే తన కలలను సాకారం చేసుకోవచ్చు అన్న విషయం విస్మరించింది. పరిస్థితుల్లో తనకు అనుగుణంగా మలుచుకున్నవాడే బుద్ధివంతుడు. జీవితంలో ఏదైనా సాధించాలంటే ఒక లక్ష్యం ఉండాలి. జ్యోతి నెల తప్పింది. అందరి ఆనందానికి అవధుల్లేవు. మధు తల్లిదండ్రులు, అక్కగారు అందరూ ఎంతో సంతోషించారు.
జ్యోతిని కాలు క్రింద పెట్టకుండా ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. మోడువారిపోయిందనుకున్న కొడుకు జీవితం కొత్త చిగుళ్ళు తొడగటం సావిత్రమ్మ గారి మనస్సుకు ఎంతో సంతృప్తినిచ్చింది. 3వ నెలలో సీత చలివిడి తీసి పట్టుకొచ్చింది. 200 పెట్టి ఒక చీర కూడా పట్టుకొచ్చింది. అంతకన్నా తనకు స్తోమత లేదు. జ్యోతి ఇప్పుడు అలాంటి చీర కడుతుందో లేదో. పండుగల లాంటి ముచ్చట్లు తను ఎట్లాగూ తీర్చడం లేదు. దాని భర్త అత్తగారు ఈ చీర చూసి ఏమనుకుంటారు అని భయపడింది. జ్యోతి ఆ చీర చూసి చాలా ఆనందపడింది. అమ్మ, చాలా బాగుంది. ఈ రంగు నాకు బాగా నప్పుతుంది. బాగుంది కదా అమ్మా అని. బాగుంది కదా అమ్మ. ఒక అమ్మ శబ్దం తల్లికి, రెండవది అత్తగారికి. అవునమ్మా, చాలా బాగుంది, కట్టుకురా. అమ్మ చూసి చాలా ఆనందిస్తుంది. కూర్చో సీత అంటూ తన పక్కను ఆహ్వానించింది. ఇన్నాళ్ళైన సీతకు బిడియం పోలేదు. ఆవిడ ప్రక్కన కూర్చోవాలంటే ఎంత లేదన్నా ఇదివరకు ఆవిడ తన యజమానురాలు. కానీ ఆవిడ ఒప్పుకోరని తెలిసి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. జ్యోతి లోపలికి వచ్చి చీర కట్టుకొని వచ్చింది. ఏ చీరలో అయినా అందంగానే ఉంటుంది తన బంగారు తల్లి అనుకుంది సీత. అత్తగారికి తల్లి కళ్ళకు దండం పెట్టింది. ఇద్దరూ మనసారా దీవించారు. కళ్ళ నిండా కూతురి సౌభాగ్యాన్ని చూసి ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లగా ఒక్కసారిగా కౌగిలించుకుంది. తల్లి కవిగిల్లో గువ్వలా ఒదిగిపోయింది. సప్తపది మినీ నవల తరువాయి భాగం మరొక వీడియోలో విందాం.